వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కువైట్ పర్యటనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కువైట్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజేపీ ఎంపీ బైజయంతి పాండా తెలిపారు. వైద్యుల ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యానికి గురి అవ్వడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన సహకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయని చెప్పారు. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు తమ బృందానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఎంపీ బైజయంతి పాండా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో 7 బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ ఎంపీ బైజయంతి పాండా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో పర్యటిస్తోంది. ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, సీనియర్ పొలిటీషియన్ డీపీఏపీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే పాకిస్తాన్పై పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పొంచి పోషించింది, దానికి భారతదేశం ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విషయాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాల ముందుంచడానికి 7 బృందాలను అఖిలపక్ష ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 7 బృందాలలో ఒకటి సౌదీకి వెళ్లడం జరిగింది. బీజేపీ ఎంపీ బైజయంతి పాండా నేతృత్వంలోని ఈ బృందం సౌదీ దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ యొక్క బృందం పర్యటనలు చేస్తూ ఉంది. ఈ పర్యటనలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను స్థానిక ఆసుపత్రిలో అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఆయనకు కొన్ని పరీక్షలు చేయడం జరిగింది. ఇప్పటికే మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ వైజయంతి పాండా ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఆయనను కువైట్లోని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆయనకు అన్ని రకాలైనటువంటి టెస్టులు చేశాము, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని చెప్పి కూడా ఆయన ఎక్స్లో వెల్లడించడం జరిగింది. అయితే ఆయన బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే దేశాలు పర్యటన చేయడం జరిగిందో ఇప్పటివరకే కువైట్ కానివచ్చు, బహ్రెయిన్లో కావచ్చు, చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో పూర్తిగా ఫలవంతమయ్యాయని చెప్పి కూడా వైజయంతి పాండా వెల్లడించడం జరిగింది. అయితే అల్జీరియాలో గులాం నబీ ఆజాద్ లేకుండా వెళ్ళినటువంటి పర్యటనలో ఆయన లేని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో వెల్లడించడం జరిగింది. ఈ యొక్క బృందంలో మనం చూసుకున్నట్టయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇదే బృందంలో ఉన్నారు. అదేవిధంగా నిషికాంత్ దుబే కూడా ఇదే బృందంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే గులాం నబీ ఆజాద్ను ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని ఇంకా కూడా పెంచి ఏ విధంగా పోషిస్తూ ఉంది, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా ఈ యొక్క అఖిలపక్ష బృందానికి సంబంధించినటువంటి ఎంపీలు వివిధ దేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్నటువంటి ఈ బృందంలో ఉన్నటువంటి ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురి కావడము వీళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచిందని చెప్పేసి కూడా ఎంపీలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది, వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని చెప్పి కూడా ఎంపీ వెల్లడించడం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడతామని చెప్పి కూడా ఎంపీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారతదేశం ఎట్లాంటి చర్యలు తీసుకుంది, ఆపరేషన్ సింధూర్ చేయడానికి గల కారణాలు, ఇవన్నిటినీ కూడా ప్రపంచ దేశాలకు మన దేశ ఎంపీలు వివరిస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఇతర దేశాల్లో కూడా మన ఎంపీలు వెళ్ళడం జరిగింది. ఇటు అమెరికా కావచ్చు, ఇటు యూరప్ కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, ఇతర ప్రతినిధుల బృందాలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ బృందం ఇక్కడ ఈ పర్యటనలో ఉండగా ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పి కూడా వైద్యులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆయనను పరామర్శించినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా
సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పి కూడా ఇటు ఓవైసీ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క పర్యటన ద్వారా భారతదేశము మరొకసారి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఒక ఏకాకిగా నిలబెట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.